అస్సాం ముఖ్యమంత్రి నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నాడు, అయ్యా విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, మయన్మార్ నుండి వచ్చినటువంటి వాళ్ళు మన దేశానికే కాదు మా ప్రాంతానికి అతిపెద్ద ముప్పై ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, గిరిజనులు మాత్రం బ్రతకాల్సిన చోట్ల వీళ్ళు వచ్చేసి ఆ గిరిజన అమ్మాయిలు పెళ్లి చేసుకుని చివరికి గిరిజన ప్రాంతాలు ముస్లింల ప్రాంతం అయిపోయింది. పైగా వాళ్ళు ఈ దేశం పట్ల ప్రేమతో లేరై దేశం పట్ల ద్వేషించే దశలో ఉన్నారు. మనం ఒక చట్టం తీసుకురావాలి అంటే కుక్క తింటున్న బిస్కెట్ల ప్లేట్లో 2 బిస్కెట్లు వేసి తినేసి పొమ్మనమని చెప్పాడు. దాంతో ఆగ్రహించి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి ఆ రోజున తర్వాత ముఖ్యమంత్రి అయి కసిగా పనిచేస్తున్నాడు, తన ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇజ్రాయెల్ తరహా వ్యవస్థ అస్సాంకి అవసరం. ఎందుకంటే 24 గంటల పక్కన శత్రువులే ఉన్నారు, దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నటువంటిది అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అందరూ కూడా, మయన్మార్. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇజ్రాయెల్ లాగా సర్వశక్తులతో పోరాడాలంటూ అక్కడ ఉన్నటువంటి యువతరానికి కూడా యుద్ధ శిక్షణలు ఇప్పిస్తానని చెప్తున్నాడు.